నమస్తే. తెలంగాణలో బీజేపీ పార్టీలో సమూలమైనటువంటి మార్పులకి కేంద్ర బీజేపీ అధిష్టానం సిద్ధమవుతా ఉన్నది. తెలంగాణలో బీజేపీ పార్టీకి అనూహ్యమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. తెలంగాణలో ఒక ఎంపీ సీటు సాధించడమే గగనంగా మారినటువంటి గతంలో మరి ఇప్పుడు చూసినట్టయితే రాను రాను బీజేపీ పార్టీకి అయితే తెలంగాణ ప్రజలు మద్దతు పలుకుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపెడతా ఉన్నారు. దానికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణే ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు. ఒక పక్కన అసెంబ్లీ ఎన్నికలు, మరో పక్కన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీ అనూహ్యంగా పుంజుకొని 8 స్థానాలను, ఎమ్మెల్యే స్థానాలు, మరో ఎంపీ స్థానాలు 8 ఇటు సాధించడం పట్ల బీజేపీ పార్టీ అగ్రనాయకత్వం అంతా మరి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. మరి రానున్నటువంటి రోజుల్లో బీజేపీ పార్టీ తెలంగాణలో బలపడాలంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఇక్కడ గెలిచినటువంటి వారికి సముచితమైనటువంటి స్థానం కల్పించాలి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. కేంద్రంలో ఒక పక్కన బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం, తెలంగాణలో బీజేపీ పార్టీ పుంజుకోవడం, మరి దీన్ని చూస్తూ ఉంటే తెలంగాణలో ఖచ్చితంగా 2 లేదా 3 కేంద్ర మంత్రి పదవులు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. నమ్ముకున్నటువంటి రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అక్కడ చతికిలబడ్డది. నమ్ముకున్నటువంటి వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ సైతం సగం సీట్లు కూడా గెలుచుకోకపోవడం, మరి రానున్నటువంటి రోజుల్లో బీజేపీ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లోనే భవిష్యత్తు ఉందని చెప్పేసి భావిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఒంటరిగానే పోటీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగస్వాములైనరు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 4 స్థానాలకే పరిమితమైనటువంటి బీజేపీ ఈసారి 8 స్థానాలని గెలుచుకోవడం, మరో 1-2 చోట్ల కీలకమైనటువంటి టఫ్ అయినటువంటి ఫైట్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో ఎక్కువ స్థానాలని బీజేపీ పార్టీ గెలుచుకున్నటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి బీజేపీ పార్టీ భావిస్తూ ఉంది. సరే, ఈ అంతా చెప్పుకున్నటువంటి, ఎందుకంటే తెలంగాణలో గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులు, వీళ్ళకి ఈసారి కేంద్ర కేబినెట్లో అవకాశం కల్పించబోతా ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ పగ్గాలు కొత్త వ్యక్తికి అప్పగించాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం తర్వాత ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని బీజేపీ పార్టీ తీసుకోబోతా ఉంది. దానిలో ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు వాళ్ళకి కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించాలని భావిస్తూ ఉంది. ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వంలో ఎవరిని భాగస్వామ్యం చేయాలనుకుంటా ఉంది మంత్రివర్గంలో, అంటే దానిలో చాలా సంబంధించినటువంటి సమీకరణలను కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. గెలిచినటువంటి 8 మంది అభ్యర్థులు అందరూ కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలే, ఎవరిని కూడా తక్కువ చేసేందుకు లేదు. అందరూ కూడా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఇచ్చినటువంటి వాళ్ళే, అందరూ కూడా కీలకమైనటువంటి నేతలే. దాంట్లో చూసుకున్నట్టయితే ఉంటే బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునికి సంబంధించినటువంటి విషయానికి వద్దాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ పగ్గాలంతా కిషన్ రెడ్డి చేతిలో ఉండడం, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ పనిచేస్తున్నటువంటి దశలో చాలా రకాలైనటువంటి విమర్శలను ఎదుర్కోవడంతో పాటు బీజేపీ పార్టీని ముందు వరుసలో ఉంచి ఆయన పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడమే కాక బీజేపీ పార్టీకి మైలేజ్ తీసుకొచ్చినటువంటి నేతగా ఖచ్చితంగా బండి సంజయ్ పేరు లిఖించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ పార్టీ దూసుకుపోయింది. బండి సంజయ్ పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరైంది, దీంట్లో ఎలాంటి డౌటే లేదు. కాబట్టి బండి సంజయ్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పేసి కేంద్ర నాయకత్వం అంతా భావిస్తూ ఉంది. కానీ ఇక్కడ చాలా సమీకరణాలు, బండి సంజయ్ని మళ్ళీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్టయితే బీజేపీ పార్టీ మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికల వరకు ఖచ్చితంగా 8 సీట్ల నుంచి రాష్ట్రంలో అధికారం చేపట్టేటువంటి ఆస్కారం ఉంటుందని మెజార్టీ సంబంధించినటువంటి బీజేపీ నేతలు కేంద్ర అధిష్టానానికి సూచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కేంద్ర అధిష్టానం బండి సంజయ్కి ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావించినప్పటికీ బండి సంజయ్ మాత్రం రాష్ట్ర పగ్గాల వైపే
రాష్ట్ర పగ్గాలు తనకిస్తేనే బాగుంటుందని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే కేంద్ర మంత్రి పదవి కాకుండా రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడమే తన ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ఇప్పటికే బండి సంజయ్ వాళ్ళ యొక్క అనుచరుల దగ్గర చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అవకాశం ఉన్నటువంటి బండి సంజయ్ని తెలంగాణ రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత ఎక్కడ కూడా తాను వెనుకంజ వేయలేదు, ఎక్కడ కూడా బాధపడ్డటువంటి సంఘటన కనపడలేదు. అంతేకాకుండా బండి సంజయ్ని తొలగించిన తర్వాత కేంద్ర సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనను నిలబెట్టడం జరిగింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియామకం చేపట్టడం జరిగింది. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో 8 మందిని తీసుకున్నట్టయితే ఉంటే కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ళ ఈ సంబంధించినటువంటి 8 పార్లమెంటులో బీజేపీ పార్టీ పాగా వేస్తే దాంట్లో ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలని చెప్పేసి భావిస్తే అక్కడ బండి సంజయ్ ఖచ్చితంగా ముందు వరుసలో ఉండేటువంటి పరిస్థితి. కానీ బండి సంజయ్ని ఈసారి మరొకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పగ్గాలే ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి బండి సంజయ్కి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మొండి చేయి ఇచ్చిందని చెప్పేసి అనుకునేందుకు వీల్లేదు. కానీ బండి సంజయే పార్టీ బలోపేతం కోసం ఆయనే రాష్ట్ర పగ్గాలు ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి కిషన్ రెడ్డి పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షునిగా కిషన్ రెడ్డి ఉన్నాడు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనే 8 సీట్లని సాధించడం జరిగింది బీజేపీ పార్టీ, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంటు ఎన్నికల్లో కానీ. మరి కిషన్ రెడ్డి పరిస్థితి ఏంటి? కిషన్ రెడ్డి ఒక పక్కన కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం. కిషన్ రెడ్డికి ఈసారి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పియాలని చెప్పేసి కేంద్ర అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి కేంద్ర మంత్రి బాధ్యతలను కూడా తప్పించాలని చెప్పేసి కేంద్ర మంత్రిగా ఆయన పనిచేస్తున్నటువంటి ఆ బాధ్యతల నుంచి కూడా ఆయనను తప్పించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకోసం అంటే ఒక పక్కన ఆయన లిస్టులో ఉండడం జరిగింది. కిషన్ రెడ్డిని జాతీయ అధ్యక్షునిగా చేయాలని చెప్పేసి నడ్డా స్థానంలో ఎవరైతే బీజేపీ పార్టీకి అగ్రనాయకత్వం వహిస్తున్నటువంటి బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా పనిచేస్తున్నటువంటి నడ్డా స్థానంలో చాలా బీజేపీ పార్టీకి సీనియర్ అయినటువంటి కిషన్ రెడ్డిని ఈసారి జాతీయ అధ్యక్షునిగా చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఒకవేళ కనుక జాతీయ అధ్యక్షుడిగా ఒకవేళ ఆయనకు ఇవ్వనట్టయితే ఉంటే ఆయనకు ఒక కీలకమైనటువంటి జాతీయ స్థాయిలో ఒక మంచి పోస్టుని ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉంది బీజేపీ పార్టీ. చూద్దాం ఎలా ఉంటుంది కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రెడ్డి నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీకి దొరల నాయకత్వం, వీటిని క్యాచ్ చేసుకోవాలని చెప్పేసి బీజేపీ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. బీసీ నినాదంతో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి నినాదం ఒకటే, బీసీలను ముఖ్యమంత్రి చేస్తాను, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి అమిత్ షా, మరో పక్కన ప్రధాని నరేంద్ర మోడీ సైతం తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా చెప్పినటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి పక్కాగా ఈసారి బీసీకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలంటే బండి సంజయ్తో పాటు ఈటల రాజేందర్కి కూడా సముచితంగా సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిని వద్దనుకుంటే ఆ యొక్క పదవి ఈటల రాజేందర్కి ఖచ్చితంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు ఈటల రాజేందర్కి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా దీనిలో చెప్పుకోవాల్సినటువంటి అవసరం బీసీ నినాదం అని అందుకే చెప్పాను. బీసీలకు బీజేపీ పార్టీ న్యాయం చేస్తుంది, బీజేపీ పార్టీ సమానమైనటువంటి అవకాశాలు ఇస్తుందని కల్పిస్తుందని చెప్పేసి భావించడం కోసం, ప్రజలను ఆ వైపు తిప్పుకోవడం కోసం బీజేపీ పార్టీ చాకచక్యంగా ఈటల రాజేందర్ని తెర మీదకి తీసుకొస్తూ ఉంది. దానిలో భాగంగా కేంద్ర మంత్రి బాధ్యతలని కిషన్ రెడ్డి స్థానంలో, మరో పక్కన బండి సంజయ్ స్థానంలో ఇక్కడ ఈటల రాజేందర్కి ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉంది. చూద్దాం. రెడ్డి సంబంధించినటువంటి దాంట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి కిషన్ రెడ్డిని తప్పించడం, అదే సంబంధించినటువంటి దొరలు రావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈసారి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునేటువంటి అవకాశం కనపడతలేదు. అందుకని చెప్పేసి కిషన్ రెడ్డిని, రఘునందన్ రావు వీళ్ళు సంబంధించినటువంటి ఒకరు రెడ్డి, ఇంకొకరు వెలమ, ఈ సామాజిక వర్గాల నుంచి తీసుకున్నటువంటి ఆస్కారం అయితే కనపడతలేదు. బీసీలకే ఇంకొక పక్కన చేవేళ్ళకి సంబంధించింది కూడా అది కూడా రెడ్డి కాబట్టి, కొండ విశ్వేశ్వర రెడ్డి కాబట్టి వీళ్ళను కొంత
పక్కన పెట్టి బీసీ నినాదంతో ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఇక ఓసీ కోటా నుంచి ఖచ్చితంగా ఒకరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఓసీ కోటాలో గెలిచినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక ఎంపీ డీకే అరుణకి సైతం ఈసారి మంత్రివర్గంలో కేంద్ర మంత్రివర్గంలో ఖాయంగా కనిపిస్తూ ఉంది పదవి. చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మహబూబ్ నగర్ సంబంధించినటువంటి జిల్లా నుంచి ఇక్కడ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీఎం ఏదైతే ఉందో కొడంగల్ నుంచి ఆయన గెలవడం జరిగింది. ఇదే మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఈ మహబూబ్ నగర్ జిల్లా నుంచి డీకే అరుణను ఓడించడం కోసం అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 12 సార్లు పర్యటన చేసినటువంటి నేపథ్యం. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థి చల్లా అక్కడ ఓడిపోవడం, ఇక్కడ డీకే అరుణ గెలవడం. డీకే అరుణ మొదటి నుంచి కూడా ఒకటే ఒక నినాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను ఓడించడం కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఒక మహిళలైనటువంటి నా మీద పెత్తనం చెలాయించాలని గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా చూడడం జరిగింది డీకే అరుణ దగ్గర నుంచి. అయితే డీకే అరుణ దీన్ని ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి కాస్త పోటీ ఇవ్వాలన్నా, మహబూబ్ నగర్ జిల్లాలో డామినేషన్ చేయాలన్నా ఖచ్చితంగా డీకే అరుణ డామినేషన్ చేస్తుందని చెప్పేసి కేంద్ర అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి మహిళా కోటాలో డీకే అరుణకి కేంద్ర మంత్రి పదవి గ్యారంటీగా మహిళా కోటాలో ఉంటే ఉన్నటువంటి ఇంకా ఇద్దరు బీసీలు ఎవరైతే ఉన్నారో ఈ బీసీ కోటా నుంచి మనం అనుకున్నటువంటి ఈటల, బండి సంజయ్ వీళ్ళిద్దరు కూడా బీసీ నేతలు. బీసీలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గెలిచినటువంటి ఎంపీలలో కీలకమైనటువంటి బలమైనటువంటి నేతలు. ఒక పక్కన రాష్ట్రంలో ఈటల రాజేందర్కి ఉన్నటువంటి క్రేజీ మామూలు క్రేజీ కాదు. ఆయన మల్కాజ్గిరి నుంచి అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిచినటువంటి నేత. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి దశలో కీలకమైనటువంటి ఆర్థిక శాఖలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం చాలా ఉంది. బండి సంజయ్కి సైతం బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి దశలో చాలామంది కీలకమైనటువంటి వ్యక్తులతోటి ఆయనకున్నటువంటి పరిచయం కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ కావచ్చు బండి సంజయ్. ఇక మిగతా వాళ్ళకు లేదా అంటే ఖచ్చితంగా ఉంది. కానీ కొన్ని సమీకరణల నేపథ్యంలో బీజేపీ పార్టీ ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటా ఉంది. ఈసారి బండి సంజయ్ మాత్రం ఖచ్చితంగా కూడా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలనే మరోసారి బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగించాలని చెప్పేసి భావిస్తూ ఉంది. దీనికి బండి సంజయ్ ఎట్లాంటి సంబంధించినట్టు బాధపడట్లేదు. నాకు రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించినట్టయితే పార్టీని ముందుకు తీసుకువెళ్తానని చెప్పేసి ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుచరులతో చెప్పడం జరిగింది. కాబట్టి బీసీ నినాదంతో వెళ్తున్నటువంటి బీజేపీకి ఈటల, మరో పక్కన డీకే, ఈ ఇద్దరికి ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవులు రాబోతున్నాయన్నట్టు తెలుస్తూ ఉంది. మోడీ ప్రమాణ స్వీకారం తర్వాత ఏ క్షణంలోనైనా వీళ్ళిద్దరిని ఢిల్లీకి పిలిచేటువంటి అవకాశం, అంతేకాకుండా కిషన్ రెడ్డిని సైతం రావాలని చెప్పేసి వాళ్ళు రేపు మాపో పిలుపు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఇక మరో పక్కన చూసుకున్నట్లయితే మెదకు సంబంధించినటువంటి రఘునందన్ రావు కావచ్చు, నిజామాబాద్కు సంబంధించినటువంటి అరవింద్ కావచ్చు, మరో పక్కన సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, చేవెళ్ళ సంబంధించినటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి, వీళ్ళందరినీ కూడా ఒకసారి ఢిల్లీకి పిలిపించుకున్నటువంటి అవకాశం కనపడతా ఉన్నది. కాబట్టి ఈ యొక్క మనం అనుకున్నట్టయితే ఖచ్చితంగా కిషన్ రెడ్డి ఒక్కడు వీళ్ళకి అడ్డుగా ఉంటాడు కావచ్చు అని చెప్పేసి భావించినప్పటికీ కిషన్ రెడ్డి యొక్క సేవలని మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ వాడుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఈ రెండు పేర్లు డీకే అరుణ, మరో పక్కన ఈటల రాజేందర్కి పక్కాగా ఈసారి కేంద్ర మంత్రి పదవులు లభించబోతా ఉన్నాయి. అవసరమైతే ఇంకొక సంబంధించిన కేంద్ర మంత్రి వర్గంలోకి మరొకరు కూడా తీసుకున్నటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరి దాంట్లో ఎవరుంటారనేది మనం ఇప్పుడే మరి చెప్పలేం. ఒకవేళ కిషన్ రెడ్డి ఈ యొక్క ఏదైతే జాతీయ స్థాయిలో వేరే పదవుల వైపు నడవనట్టయితే ఉంటే ఒకవేళ కిషన్ రెడ్డికి సైతం కూడా కేంద్ర మంత్రి పదవి, 3 కేంద్ర మంత్రిలో 3 మోడీ యొక్క కేబినెట్లో
3 మంత్రి పదవులు తెలంగాణకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. 3 కన్ఫామ్గా అని చెప్పేసి మొదటి నుంచి భావించినప్పటికీ కేంద్రంలో అధికారంలోకి బీజేపీ పార్టీ వచ్చినప్పటికీ వాళ్ళ ఉన్నటువంటి మిత్రపక్షాలతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి దశలో వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలి కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మంత్రి పదవుల కోట పైన కాస్త ఎఫెక్ట్ పడడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ రెండు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి పదవులు తెలంగాణకి పక్కగా రాబోతూ ఉన్నాయి. దానిలో ఈటల రాజేందర్ అలాగే డీకేఆర్ అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఒకరికి ఓసీ అయితే మరొకరికి బీసీల నుంచి, మరో పక్కన బీసీని రాష్ట్ర అధ్యక్షునిగా అది బండి సంజయ్ని నిలబెట్టాలని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ భావిస్తూ ఉంది. ఇది అందరు కూడా కేంద్రంలో క్యాబినెట్లో బండి సంజయ్కి కేంద్ర మంత్రి కావాలని చెప్పేసి కోరుకున్నటువంటి వాళ్ళకంటే రాష్ట్రంలో బీజేపీ పగ్గాలు బండి సంజయ్కే ఇవ్వాలి అని చెప్పేసి చాలామంది బీజేపీ పార్టీ నేతలు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 8 సీట్లు వచ్చినప్పటికీ, ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు 8కి వచ్చినప్పటికీ ఒకవేళ బండి సంజయ్ ఇదే విధంగానే రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనని కొనసాగించినట్టు అయితే ఉంటే మరో కొన్ని స్థానాలని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ సాధించేది, తెలంగాణలో హంగొచ్చేటువంటి అవకాశం కూడా ఉండేది అని చెప్పేసి బీజేపీ పార్టీకి 8 సీట్లు అసెంబ్లీ సీట్లు వచ్చిన తర్వాత చాలామంది కూడా కిషన్ రెడ్డి నాయకత్వం పైన, బీజేపీ పార్టీ నాయకత్వం పైన కాస్త ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. 8 సీట్లు ఇంకొక దరిదాపుగా ఇంకో 8 నుంచి 10 సీట్లు కనుక వచ్చినట్టయితే ఉంటే ఏ పార్టీకి సైతం మెజార్టీ వచ్చేది కాదు, అక్కడ బీజేపీ పార్టీ కీ రోల్ పోషించేది. కానీ అనవసరంగా రాష్ట్ర అధ్యక్షుని మార్చిళ్ళు, బండి సంజయ్నే పెట్టాలి అని చెప్పేసి డిమాండ్ కూడా పెరిగింది. కాబట్టి బండి సంజయ్ని ఈసారి రాష్ట్ర అధ్యక్షునిగా, ఈటల రాజేందర్ని డీకేఆర్ని కేంద్ర మంత్రులుగా మనం రాబోయే రోజుల్లో చూసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.